దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడి లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణము చుట్టుకునినుట కనబడెను. ప్రియా స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి దినాన రాజుల గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ ఒక సన్నివేశము జరిగింది. ఏమిటనంటే, సిరియా రాజు సైన్యాన్ని పంపించారు దైవజనుని షోమ్రోను పట్టణము నుండి కొనిపోవుటకు. వారి తెల్లవారిదప్పుడుకు వచ్చి దైవజనుల ప్రదేశము చుట్టూ పట్టణము చుట్టూ కూడా సైన్యమంతా కూడా సిద్ధపడి ఉన్నది. ఇది దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు చూసి తొందరపడిపోతూ కంగారు పడిపోతూ పరుగు లోనికి వెళ్ళి దైవజను తంటూ ఉన్నాడు, అయ్యా, మనం ఏమి చేయాలి? మన పరిస్థితి ఏంటి? సైన్యం మన చుట్టుముట్టేసింది, మనకు ముందుకెళ్ళటానికి లేదు, ఈ అవకాశం మనకు కనపడటం లేదని దైవజనుతో మొర్రపెట్టుకున్నాడు తన దగ్గర ఉన్న శిష్యుడు పనివాడు. అయితే ప్రియులారా, మన దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకార్యము చే దేవుడు గనుక దైవజనుడు నోటంట పలికిన మాటలేమిటో తెలుసా? భయపడవద్దు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? నీ మనస్సును కుదుటపరుచుకో, నీవు నిలబడు. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని పనివాడిని ధైర్యపరిచారు దైవజనులు. అయితే ప్రియులారా, దేవుని సన్నిధానములో పనివాడి నిమిత్తము దైవజనుడు ప్రార్థించాడు. ఏమనంటే, వీడు చూచినట్లు దేవా వీడు కన్నులు తెరుము అన్నాడు. అవును ప్రియులారా, అంతవరకు లోకములో ఉండే ఆ యొక్క ఆలోచనలు తలంపులతో ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి కనుక తెరమన్నాడు, ప్రార్థించాడు. దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు ఆ సైన్యము చుట్టూ వెనకాల అగ్ని రథాలతో ఉన్నారు. హల్లెలూయా. గనుక మన దేవుడు శక్తిమంతుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన పక్షాన్ని నిలబడి బలమైన కార్యములు చేయవాడు ఆయన. గనుక ఏ పరిస్థితిని గుండా మీరు ప్రయాణం చేస్తున్న భయపడవద్దు, దేవుని మీద ఆధారపడండి. ఆశ్చర్యకార్యము దేవుడు చేస్తూ ఉన్నారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిస్థితులు మార్చే దేవుడవు, పనివాడి కండ్లు తెరిచిన దేవుడవు, దైవజనుడు ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకార్యము చేసిన తండ్రి, ఈ దినాన్ని వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, వారి సమస్యలు ఉన్నారేమో, వారి కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నారేమో, రక్షణ లేక నశించిపోతున్నారేమో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారేమో, నాయన సహాయం కోసం ఎదురు చూస్తున్నారేమో, వారి యొక్క స్థితిగతులను మార్చండి, వారికి మేలు చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.